పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తమిళనాడులో ఇప్పుడు ప్రచారానికి వచ్చిన ఒక అస్త్రంగా బీజేపీ అందిస్తున్న అంశం కచ్చాదీవులు. ఈ కచ్చాదీవి అనేదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మొత్తం కూడా అంటే డిఎంకేని అటు కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఆ కచ్చాదీవిని ఇప్పుడంటే శ్రీలంక ఆధీనంలో ఉన్న ఆ కచ్చాదీవి అక్కడ భారత్కి సంబంధించిన ఆ కచ్చాదీవులని మొత్తం కూడా శ్రీలంకకి అప్పగించింది, బదలాయించింది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రధాని మోడీ కానీ తరువాత బీజేపీ నాయకులు కానీ ప్రచారం చేస్తున్న అంశం. అంటే దీనివల్ల తమిళనాడులో ఒక రకమైన ఉద్విగ్నతను అంటే కచ్చాదీవుల్ని తమిళ జాలలకు సంబంధించిన కీలకమైన ప్లేస్ కాబట్టి అదంతా కూడా ఈ శ్రీలంక తమిళనాడు మధ్య భూభాగం కాబట్టి ఈ మొత్తం దాన్ని కూడా శ్రీలంకలో కలపటాన్ని, శ్రీలంక ఆధీనంలోకి దాన్ని ఇవ్వటాన్ని వాళ్ళైతే ఎప్పటి నుంచో కూడా తమిళ పార్టీలు ఖండిస్తూ వస్తున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పుడు మొత్తం కూడా ప్రధాని మోడీ ట్వీట్ ద్వారా దీన్ని మొత్తం కూడా వెలుగులోకి తేవడం జరిగింది. అంటే ఇంతకుముందు ప్రధాని అంటే బీజేపీ గవర్నమెంట్ మీద ఇక్కడ అవిశ్వాస తీర్మానం చేసినప్పుడు కూడా కచ్చాదీవి అంశాన్ని అంటే ప్రధాని మోడీ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అటు జయలలిత హయాంలో కానీ తరువాత రీసెంట్గా స్టాలిన్ కూడా ఈ కచ్చాదీవుల్ని మళ్ళీ కూడా శ్రీలంక నుంచి తీసుకోవాలి, భారత్ తిరిగి తీసుకోవాలి అనే ఒక డిమాండ్ కూడా తమిళ పార్టీల నుంచి ఉంది. కాబట్టి ఈ అంశాన్ని అయితే ప్రస్తుతం బీజేపీ ఒక ఎన్నికల ప్రశాస్తంగా కూడా వాడుతోంది. అయితే ఇక్కడ అసలు కచ్చాదీవులు ఏంటి, వాటిలో ఉన్న పరిస్థితి ఏంటి అనేది అయితే ఒక్కసారి చూసినట్టయితే ఈ కచ్చాదీవి అనేది ఇక్కడ రామేశ్వరానికి 11 నాటికన్ మైళ్ళ దూరంలో ఉన్న భూభాగం. అయితే అక్కడ ఇది మొత్తం కూడా ఈ 285 ఎకరాల విస్తీర్ణంలో ఈ కచ్చాదీవులు ఉంటాయి. అయితే దీంట్లో జనసంచారం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ కేథలిక్ చర్చి మాత్రం అంటే 100 సంవత్సరాల నాటి కేథలిక్ చర్చి మాత్రం చర్చి ఒకటి ఉంది. కాబట్టి అక్కడ క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రార్థనలు కానీ వీటిల్లోనే అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయటం అయితే జరుగుతుంది. అయితే ఇది మొత్తం కూడా భారత్కి ఒక కీలకమైన అంటే భారత్ శ్రీలంక మధ్యలో ఉన్న భూభాగం కాబట్టి సముద్ర గస్తీలో కీలకమైన ప్రాంతం. అంటే భారత్కి సముద్రం వైపు నుంచి ఒక థ్రెట్ లేకుండా అది ఉండి ఇక్కడ కీలకమైన ప్రాంతంగా ఈ కచ్చాదీవులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎప్పటి నుంచో కచ్చాదీవుల్ని శ్రీలంకకి అప్పగించడం అనేది ఒక భారత ఒక భద్రతకే పెను ముప్పు అనే విధంగా కూడా ఇది జరుగుతోంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇందిరాగాంధీ అంటే ఇక్కడ 1974-76 మధ్యన ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అక్కడ శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారనాయకే ఉన్నప్పుడు ఈ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో భాగంగానే ఇంకా వీళ్ళు కచ్చాదీవిని అక్కడ అప్పగించడం జరిగింది. అప్పుడు తమిళనాడులో కరుణానిధి పాలన సాగుతుంది. అంటే కరుణానిధి సమ్మతితో మొత్తం కూడా ఇందిరాగాంధీ తర్వాత సిరిమావో బండారనాయకే అని ఇద్దరు ప్రధానుల మధ్య ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి కూడా ఈ కచ్చాదీవులు అనేది శ్రీలంకకి చెందినవిగా పూర్తి స్థాయిలో భావిస్తూ వస్తున్నారు. అయితే ఆ ఒప్పందంలో తమిళ జాలర్లకైతే ఇది ఒక కీలకమైన ప్రాంతం. ఎందుకంటే చేపల వేటకి వెళ్ళేటప్పుడు అక్కడ అంటే శ్రీలంక అంటే మొత్తం కూడా ఈ కచ్చాదీవి అనేది శ్రీలంక ఆధీనంలో ఉండటం వల్ల వీళ్ళు అక్కడ ఆ చేపల వలల్ని ఎండబెట్టుకోవటానికి మాత్రమే ఈ ఒప్పందం ప్రకారం వీళ్ళకి హక్కు ఉంది. కాబట్టి అక్కడ నుంచి కూడా చేపల్ని పట్టుకోవటం కానీ వీటన్నిటినీ కూడా లేదు. అయితే ఇక్కడ శ్రీలంక నావికాదళాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా వాళ్ళు సరిహద్దులోకి ప్రవేశించారని అడ్డుకోవటం, వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది వివాదంగా సాగుతోంది. కాబట్టి ఈ భారత్కు చెందిన భూభాగంలో శ్రీలంక పెత్తనం ఏంటి, ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలి అనే అంశం అయితే ఇప్పటికే తమిళ పార్టీలు ఎప్పటి నుంచో కూడా రైట్ చేస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా స్టాలిన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. అయితే ఇక్కడ 1991లోనే మొత్తం కూడా తమిళనాడు అసెంబ్లీ ఈ కచ్చాదీవుల విషయంలో ఒక ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 2008లో మొత్తం జయలలిత అప్పటి ముఖ్యమంత్రి జయలలిత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏదేమైనా ప్రస్తుతం అయితే అది మొత్తం శ్రీలంక ఆధీనంలోనే ఈ కచ్చాదీవి ఉండటం ఉంది. కాబట్టి దీనిని పూర్తి స్థాయిలో
దీన్ని భారత భూభాగంలో కలపాలి అనే డిమాండ్ని అయితే ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంటుంది. కాబట్టి అంటే తమిళాల యొక్క హక్కులని కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాచింది, అప్పటి ఇందిరాగాంధీ హయాంలో ఈ ఒప్పందం జరిగింది అనే దాన్ని హైలైట్ చేస్తూ ఈ ప్రచారం అయితే చేస్తున్నారు. తాజాగా మోడీ ట్వీట్తో అంటే ఇప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై ఆర్టీఏ చట్టం ప్రకారం దాని వివరాలని ప్రభుత్వం నుంచి తీసుకోవటం, దాన్ని మోడీ ఒక ఈ ఎక్స్ వేదికగా బహిర్గతం చేయటం, ఇదంతా కూడా ఒక ప్రచారాస్త్రంగా అయితే బీజేపీ వాడుకుంటుంది. అయితే ఇంకో విషయం అయితే ఇక్కడ ఈ కచ్చాదీవి అనే దాన్ని శ్రీలంక ఆధీనంలో ఉండటంతో ఈ చైనా కూడా దీన్ని అవకాశంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఈ చైనా భారత వ్యతిరేక కార్యక్రమాలను కొనసాగించటానికి ఇక్కడ పెల్ గాల్లాండ్ అనే ఒక వ్యూహాన్ని అమలు చేస్తూ వస్తుంది. అంటే ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న కేదర్ ప్రాంతం కానీ, ఇంగ్హి మయన్మార్లో ఉన్నది కానీ, తరువాత మాల్దీవులు కానీ, తర్వాత అంబన్ దోటి శ్రీలంక ప్రదేశం, వీటన్నిటినీ కూడా శ్రీలంక చైనా తన బలగాలకి స్థావరాలుగా ఏర్పరచుకొని భారత్కి థ్రెట్గా మారింది. దాంట్లోనే ఇప్పుడు శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చాదీవులను కూడా చైనా భద్రతా దళాలు ఒక స్థావరాలను ఏర్పరచుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని కూడా అక్కడ చర్చికి ప్రార్థనలకి వెళ్ళిన వాళ్ళు కూడా ధృవీకరించడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కచ్చాదీవులు అనేది భారత భద్రతకు సంబంధించింది. కాబట్టి ఈ మొత్తం అంశాన్ని అయితే బీజేపీ పూర్తి స్థాయిలో తమిళనాడు ఎన్నికల్లో వాడుకోవడం జరుగుతుంది. ఏదేమైనా అటు పిఓకే అంటే పాకిస్తాన్కి చెందిన పిఓకేని భారత్లో కలపాలనే ఒక డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ కచ్చాదీవి అంశాన్ని కూడా ప్రధానంగా బీజేపీ అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకుంటుంది. అయితే ఇది ఏ మేరకు తమిళ ఓటర్లను ఆకర్షిస్తుంది అనేది అయితే హైలైట్గా మారింది.